మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు రఘునాథ్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పలు కాలనీలో పార్టీ శ్రేణులతో రఘునాథ్ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ గెలిస్తే జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేయడం తప్ప వారితో ప్రయోజనమేమీ లేదని, బీజేపీతోనే పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి సాధ్యమని రఘునాథ్ వివరించారు. ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఈరోజు గౌతమి నగర్ ఈ ప్రాంతంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఓటర్స్ని కలవడం జరుగుతుంది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అవినీతి పార్టీ ఎన్నికల సమయంలో గ్యారంటీల పేరు మీద మోసం చేసిన 420 పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ, మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పి, రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి, వరికి బోనస్ 500 రూపాయలు ప్రతి క్వింటాల్, ఇట్లా అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే 420 పార్టీ. మరోవైపు నరేంద్ర మోదీ గారు ఏదైతే చెప్పినరో అది చేసి చూపించారు. గత 10 సంవత్సరాలలో అన్ని వర్గాలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఫలాలు అందరికీ అందేలాగా నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం